హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మనం మన జీవితంలో, మనిషి యొక్క జీవితంలో కొన్ని పద్ధతుల విధానాలని మనం పెట్టుకుంటాం. వాటిని మనం పాటిస్తూ ఉండాలి. అవి పాటించడం వల్ల ఏమవుతుందంటే మనం చేసే పనులు తొందరగా అవుతాయి. రెండోది మనకి కూడా ట్రబుల్స్ తీసుకొస్తాం అన్నమాట. ఎలా అంటే ఒక ట్రైన్ టికెట్ తీసుకునే దగ్గర కానీ, బస్ టికెట్ దగ్గర కానీ, జనరల్గా ఏదో ఒక దేవాలయంలో టికెట్ తీసుకునేటప్పుడు కానీ క్రమబద్ధీకరణగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకుంటూ ఉంటే అది చాలా సులభంగా ఉంటుంది. అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా 2-3 లైన్లు పెట్టి గుంపులుగా తోసుకుంటూ టికెట్ తీసుకోవడం ఇబ్బంది, బస్సు ఎక్కడం ఇబ్బంది, ట్రైను ఇబ్బంది. చూడండి, కొంతమంది ట్రైన్ ఆగుతుంది వచ్చి స్టేషన్లో, లోపల ప్యాసింజర్లు దిగక ముందు వీళ్ళు ఎక్కుతూ ఉంటారు అనమాట. అది చాలా తప్పు కదా. ఇప్పుడు బస్సు ఆగిందండి, బస్సులో జనం దిగిన తర్వాత స్టేజ్ కూడా దిగుతారు కదా, అప్పుడు మనం ఎక్కాలి. వాళ్ళు దిగుతున్నప్పుడు వీళ్ళు ఎక్కేస్తుంటారు అనమాట. వాళ్ళని పూర్తిగా దిగనివ్వరు. ఒక దేవాలయంకి వెళ్ళాం, ఆ దేవాలయంలో మనం 4 గంటలు కూర్చుంటాం కంపార్ట్మెంట్లో దేవుని చుట్టానికి. తీరా దేవుడి సమీపానికి వెళ్ళిన తర్వాత అక్కడ దోసుకుంటారు అనమాట. ఇప్పుడు దాకా పడ్డ శ్రమంతా కూడా గంగపాలైనట్టుగా అక్కడ తోసుకుంటూ ఉంటారు అనమాట. దేవుడి దగ్గరగా పోయినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని రావాలి బయటకు. అది అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే దైనందిన జీవితంలో మనం పాటించాల్సిన విషయాలు. ఇప్పుడు టికెట్స్ తీసుకోవడంలో కానీ, జర్నీస్ చేయడంలో కానీ, తర్వాత దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ ఒక పర్ఫెక్ట్ ప్రొసీజర్ని ఫాలో కావాలి. ఫాలో అయినప్పుడే మనకి అన్నీ కూడా సులభంగా సౌఖ్యంగా ఉంటాయి అన్నమాట. నేనే ముందు పోయి దర్శనం చేసుకోవాలి, నాకన్నా అందరికన్నా నేనే ముందు ఉండాలి, తప్పదు. దర్శనం మనము ముందు పోయి చేసుకున్నా, చివరిలో చేసుకున్నా దేవుడే మారడు. అక్కడ ఒక వారం ఆగినా కూడా దేవుడే మారడు. ఇవి కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు కానీ, ఒక పర్వదినం వచ్చినప్పుడు కానీ దేవాలయానికి వెళ్తే ఏదో వస్తువుని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. గుమ్మిగుడి అంటే ఈ రోజు పండుగ రోజు దర్శనం చేసుకుంటే నాకు ఏదో వస్తుంది అని ఒక అపోహ. అది ఏమీ ఉండదు. ఎప్పుడు పోయినా ఒకటే. దేవుడు పండగ రోజు ఒక రకంగాను, పండగ లేనప్పుడు ఒక రకంగా ఉండడు. ఆయన ప్రతిరోజు ఒకేలా ఉంటాడు. మనమే మాత్రం పిచ్చి జనాలు. ఇవాళ పండగ అని చెప్పి మనం దాన్ని ఊహించుకొని ఏదో వస్తుందని చెప్పి దేవాలయకి గుమ్మిగుడి వెళ్ళిపోతాం. ప్రతిరోజు కూడా దేవుడి దర్శనం అనేది అందరికీ సంభవంతోనే ఉంటుంది. భగవంతుడు ప్రతిరోజు కూడా అందరికీ ఒకేలాగా దీవెనలిస్తాడు. ఈ రోజున ఉగాది నేను గుడికి వెళ్ళాను, నాకు ఏదో ఎక్కువ ఇచ్చాడు, పక్కింటి ఆయన మంగళవారం వెళ్ళడానికి ఒకలేదు, ఇట్లా ఏమి ఉండదండి. కాబట్టి పర్వదినాలను ముగించుకొని చూసుకొని ఈరోజు నేను గుడికి వెళ్ళాలి, గొప్పగా నేను గుడిలో దర్శనం చేసుకుంటే దేవుడు నాకు ఏదో వరాలు ఇస్తాడు అనేది పెద్ద అపోహది. దేవుణ్ణి మనం దర్శించడానికి ఎందుకు వెళ్తామండి గుడికి? మనిషి జీవితంలో ఎప్పుడైనా సరే కూడా తను సాధించలేనటువంటి విషయం ఉన్నా, తను ఒక సమస్య నుంచి బయటపడలేనప్పుడు ఇంకొక మనిషి చెప్పినా కూడా అది పోదు, తగ్గదు, అది నివారణ అవ్వదన్నప్పుడు ఆత్మస్థైర్యం కోసమే దేవాలయంకి వెళ్తాం. దేవుడు మనకి రక్షణగా ఉంటాడు, దేవుడు మనకి మంచి స్థితి ఏర్పాటు చేస్తాడని ఒక ఆలోచనతో వెళ్తాం. అలాగే చేస్తాడు దేవుడు కూడా. మీరు మనస్సంకల్పంతో దేవుడిని దర్శించినప్పుడు మీకు మనోబలం పెరుగుతుంది కదా. అదే దేవుడిచ్చే వరం మీకు. ఈ విధంగా దేవాలయాలకు ఎప్పుడు కూడా పండగల రోజు మాత్రమే వెళ్దాము, ఏదో వస్తుంది అనేది తగ్గించుకోండి. జనరల్గా రోజు వెళ్ళండి, మీకు ఎప్పుడు వెళ్తే అప్పుడు వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళినా కానీ దేవుడే అనే మారడం. అది చాలామంది చెప్తుంటారు అన్నమాట యూట్యూబ్లో, ఏకాదశి రోజున దేవాలయ దర్శనం చేయండి, మీకు అనుకున్న కోరికలు తీరుతాయి అని. ఇది కరెక్ట్ పాయింట్ కాదు. తిథులన్నీ కూడా సమానమేనండి. పాడ్యం నుంచి అమావాస్య నుంచి తీసుకుంటే
పౌర్ణమి తర్వాత వచ్చే తిథులన్నీ కూడా చివరకు మళ్ళీ అమావాస్య వరకు కూడా ఏంటంటే అన్ని సమాన తిథులే. చంద్రుడికి అవి 16 కళలు అవి. కాబట్టి ప్రతి కళకి కూడా ఒక మంచి ఉంటుంది. కాబట్టి నేను ఈ తిథిలో దర్శించుకుంటేనే నాకు గొప్పగా ఉంటుంది, ఆ తిథిలో పోతే సరిగ్గా ఉండదని కూడా అపోహ, అది కూడా తగ్గించుకోండి. విశేషంగా ఇంకోటి కూడా ఉంది. మనం దేవాలయాలకి వెళ్ళినప్పుడు దేవుడికి కానుకలు ఇవ్వాలి. మీ బలాన్ని బట్టి ఇవ్వండి దేవుడికి. ఎందుకంటే మన దేవాలయాలను మనమే బాగు చేసుకోవాలి, మన దేవాలయాలకు మనమే బలంగా ఉండాలి. రెండవది, గుడికి వెళ్ళలేకపోయినా కూడా ఆన్లైన్ దేవాలయానికి డబ్బులు పంపించండి దేవాలయాలకి. ఎందుకంటే దేవాలయాల యొక్క పరిరక్షణ మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మన దేవాలయాన్ని మనమే కాపాడుకోవాలి, మన దేవాలయాన్ని మనమే గొప్పగా అభివృద్ధిలో పెట్టుకోవాలి. నేను గుడికి వెళ్ళానండి, ఆ దేవుడికి అందరు ఇస్తున్నారు కదా నేను ఇచ్చేది అనుకోవద్దు, తప్పది. నువ్వు 10 రూపాయలు ఇయ్యి, తప్పే ఉంది. ఆయన నేను 1,00,000 రూపాయలు ఇవ్వమన్నాడా? అనలేదే. నీ దగ్గర రూపాయి ఇవ్వు, తప్పే ఉంది. అట్లా దేవాలయాలకు మాత్రం ఫండ్స్ మాత్రం రిలీజ్ చేయండి, దేవాలయాలకు ఫండ్స్ ఇవ్వాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఈ వీడియో అందరూ చూసి కూడా నేను చెప్పిన ఈ విధానాన్ని పాటించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. నేను మీ చామర్తి మురళీకృష్ణ. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.